ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 29వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ అయితే టాప్ లూజర్గా క్లోజ్ అయింది, మోర్ దాన్ 2.8%. విప్రో కూడా 2% పైన నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా సెక్టర్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవగా ఎనర్జీ, మెటల్, కమోడిటీస్, మీడియా, పిఎస్యూ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే చైనా A50 ఫ్యూచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. లండన్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోప్, ఫ్రాన్స్, జర్మన్, ఏషియా మార్కెట్, జపాన్, రష్యా అండ్ హాంకాంగ్ అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే అమెజాన్, హనీవెల్, నైక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇంటెల్, యునైటెడ్ హెల్త్, జాన్సన్ అండ్ జాన్సన్, గోల్డ్మెన్ సాక్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. అయితే ఈరోజు ఉదయం మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో 3.75%, ఈసారి కూడా అదే ఉంచడం అనేది జరిగింది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లో ఎటువంటి మార్పు లేదనేది దీని యొక్క సారాంశం. ఇక మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఈ యొక్క అప్డేట్ అయితే ఇంకా రాలేదు మనకి. సో ఇది సాయంత్రం 7 గంటలకి రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నంబర్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్కి సంబంధించిన నంబర్ అనేది అప్డేట్ అయింది. ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా తగ్గింది. సింపుల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్కి కొద్దిగా డిమాండ్ తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి ఇది మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. రీసెంట్ టైమ్స్లో గోల్డ్ ప్రైసెస్ అనేది రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక ఔన్స్కి $5,500 రీచ్ అయిందనమాట. ఇది చాలా సిగ్నిఫికెంట్గా హిస్టారికల్ మైల్ స్టోన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇంతగా ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎందుకు పెరుగుతూ ఉన్నాయంటే యుఎస్, ఇరాన్ ఎస్కలేషన్స్, టెన్షన్స్ అనేది ఉన్నాయి కాబట్టి, సో సేఫ్ హెవెన్ గోల్డ్ అండ్ ఇవి కాబట్టి వాటిలో ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాంట్లో బ్లూ స్టార్కో, కెనరా బ్యాంక్, కాల్పాల్, కాంకర్, డాబర్, డిక్సన్, హుడ్కో, ఐఈఎక్స్, ఐటీసీ, కేపీఐటీ టెక్, మనప్పురం, పేటీఎం, ప్రెస్టేజ్, ఆర్ఈసీ లిమిటెడ్, స్విగ్గీ, విఈడిఎల్, వోల్టాస్ ఈ స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కన్నా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే లేదు. ప్రాబబ్లీ సెయిల్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున బీఎల్ టాప్ గెయినర్గా క్లోజ్ అయింది, అరౌండ్ 9.24%. మంచి స్ట్రక్చరల్గా కూడా బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది చార్ట్ మీద. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎటర్నల్ కూడా టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టాటా కన్జ్యూమర్స్, మారుతి, ఏషియన్ పెయింట్, మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ఫార్మ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 70% స్టాక్స్ వచ్చేసరికి గ్రీన్లో క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్, ఆయిల్ దీంట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఇంకొంచెం పైకి వెళ్తుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్తో లాంగ్ సైడ్ ఆల్రెడీ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. బీఎల్, టీవీఎస్ మోటార్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దానివల్ల బుల్లిష్ సెంటిమెంట్ అనేది దీంట్లో క్రియేట్ అయింది. ఇక ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అయితే జరగట్లేదు. మారుతి దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 83%, షార్ట్ సైడ్ 14% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద లాంగ్ సైడ్ కొద్దిగా బుల్లిష్ వీతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున రిజెక్షన్ క్యాండిల్ అనేది కింద నుంచి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి మనం దీన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఈ ఇండెక్స్లో
సెన్సెక్స్ ఈ రెండిట్లో కూడా ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు. స్టాక్స్లో వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు, అంటే బై చేశారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేసింది. క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్స్లో మాత్రం బై అనేది చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 480 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐస్ 3361 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు, డిఐస్ కూడా బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున 6.42% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వొలటాలిటీ తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే సైడ్ వేస్ టు బ్యారిష్గా కనిపిస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున డౌజీ అనేది ఫామ్ అయింది. ఈరోజు మాత్రం 90 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 24,950 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. 25,417 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,825 ఇంపార్టెంట్ సపోర్టు, 60,226 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,202 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 83,167 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున ఒక హ్యామర్ లాగా ఫామ్ అయింది, నెగిటివ్లో క్లోజ్ అయింది. బట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 40 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,385 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,450 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 65 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. యుఎస్ ఇరాన్ ఎస్కలేషన్స్ టెన్షన్స్ వల్ల ఏంటంటే ప్రస్తుతం గోల్డ్ సేఫ్ హేవెన్ కాబట్టి హ్యూజ్గా ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా రైల్ వికాస్ నిగమ్, విప్రో, కుపిడ్, థైరోకేర్, గార్డెన్ రీచ్, గ్లాండ్ ఫార్మా, సింఫోనీ, ఆస్క్ ఆటోమోటివ్, జీఈ వెర్నోవా, ఈ క్లర్క్స్ అనేది అఫ్కోర్స్ ఎల్ఎన్టీ కూడా న్యూస్లో ఉన్నాయి. సో న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్టాకు ఇందులో ఉన్న న్యూస్ అనేది ఒక షార్ట్ ఫామ్లో నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ లింక్ కూడా రెఫరెన్స్ పర్పస్ అనేది టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసి జాయిన్ అవ్వచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బుల్లిష్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా పెద్దగా బుల్లిష్గా పెద్దగా బేరిష్గా అయితే కనిపించట్లేదు. ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లో ఎటువంటి మార్పు అనేది లేదు. ప్రీవియస్గా ఏదైతే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేస్తుందో అదే వడ్డీ రేట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. అయితే మార్కెట్స్లో ఎటువంటి సర్ప్రైజ్ అనేది లేదు. అగ్రెసివ్ బుల్లిష్ కానీ అగ్రెసివ్ బేరిష్ కానీ కనిపించట్లేదు. మన మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి గిఫ్ట్ నిఫ్టీ అనేది స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో బ్రాడర్ పిక్చర్లో మనకి ఫెడ్ నుంచి ఎటువంటి పాజిటివ్ హింట్స్ అనేది రాలేదు, అందుకని ఏడిఆర్స్లో నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఎనీహౌ ప్రస్తుతానికి కొద్దిగా కాషియస్గా ట్రేడ్ అనేది చేయాలి లాంగ్ సైడ్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే గ్లోబల్గా మనకి సపోర్ట్ అనేది లేదు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.